వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ బృందంతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో కేటీఆర్ తన బృందంతో కలిసి భేటీ అయ్యారు. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని కోరారు. ఫ్యాక్టరీ ప్రారంభం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభిస్తుందని బీఆర్ఎస్ నేతలు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ బృందంతో కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి నాయకులు ఉన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని 1984లో ఉత్పత్తిని ప్రారంభించింది. తీవ్రమైన నిధుల కొరత, అధికంగా నిలిచిపోయినటువంటి విద్యుత్ బిల్లుల బకాయిలే తదితర కారణాలతో కేవలం 14 సంవత్సరాలకే తన ఉత్పత్తులను నిలిపివేసింది. దీంతో ఆ ప్రాంతంలోని యువత ఉద్యోగ అవకాశాల్లో తీవ్రంగా నష్టపోయింది. రైట్, ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామితో కేటీఆర్ బృందం భేటీ అయినట్టు తెలుస్తుంది. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ అంశం సంబంధించి చర్చించినట్లు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. సురేష్, చెప్పండి. సురేష్, కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్, అలాగే ఆదిలాబాద్ నేతలు, అలాగే సీసీఐకి సంబంధించినటువంటి పోరాటానికి సంబంధించిన కమిటీ సభ్యులందరూ కూడా ప్రస్తుతం హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ కుమారస్వామితో భేటీ అయ్యారు. ఇది పునఃప్రారంభం కోసం డిమాండ్ చేయడం జరుగుతుంది. సీసీఐని వెంటనే పునఃప్రారంభించాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లాలో వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. స్థానికంగా ఆర్థిక వ్యవస్థకు ఒక ఊతం ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ లైమ్ స్టోన్ అందుబాటులో ఉన్నటువంటి సున్నప్రాయమైన ఏరియాలోని సీసీఐని అభివృద్ధి చేస్తే దాదాపుగా 5 లక్షల ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అభివృద్ధి జరుగుతాయని చెప్పి డిమాండ్ తో ఈరోజు కేటీఆర్ బృందం ప్రస్తుతం సమావేశం కొనసాగిస్తుంది. దీంతో పాటు సిమెంట్ కర్మాగారం విషయం పైన 1984లో ప్రారంభించినటువంటి దీన్ని భారీగా ఆర్థిక నష్టాల్లో ఉంచారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీఆర్ఎస్ దీనికి పూర్తిగా మద్దతు తెలుపుతుంది. వెంటనే దీన్ని ఆమోదించి ప్రారంభించాలని చెప్పి కేటీఆర్ బృందం డిమాండ్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పునర్వ్యవస్థీకరణ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఈ సమావేశం తర్వాత తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంకా సీసీఐ పునరుద్ధరణ కోసం సంబంధించినటువంటి నేతలందరూ కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం హాజరవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.